షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. షుగర్ ఫ్రీ నేచురా మధురిమలు. ఈ మధ్య మనం షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ యూజ్ చేస్తూ కొత్త రకమైన స్వీట్స్ ని తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు నేను మీకు ఒక కొత్త రకం హల్వాని పరిచయం చేయబోతున్నానండి. హల్వా అనగానే క్యారెట్ తోనో బీట్రూట్ తోనో చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, కాదండి. ఇది వచ్చేసి మనకి గోధుమ పిండి ఓట్స్ హల్వా. దీన్ని మనం షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ తోటి ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళు చూద్దాం. మరి గోధుమ పిండి ఓట్స్ హల్వా తయారు చేసుకోవాలంటే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి కదండి. సో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కూడా కరిగిపోయింది కదండి. దీనిలో 1 కప్ ఓట్స్ తీసుకుంటున్నాము. వేయించు. సో ఇలా ఓట్స్ కూడా మనకి వైట్ కలర్ నుంచి కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ లోకి టర్న్ అవుతున్నంత వరకు మనం వేయించుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ఈ ఓట్స్ ని మనం ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోవాలి కాబట్టి దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఈ నెయ్యిలో వేయించిన ఓట్స్ ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఈలోపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కూడా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ లేదంటే ఒక 3/4 కప్స్ మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. సో కొంచెం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది మాడిపోకుండా చక్కగా నీట్ గా కలుపుకుంటూ ఉందామండి. నెయ్యిలో మొత్తం మనకి గోధుమ పిండి కలిసి ఒక మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఉందాము. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ యూజ్ చేస్తూ కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం చక్కటి స్వీట్ డిషెస్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాము. సో ఇదేంటంటే మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే షుగర్ కంటే కూడా షుగర్ ఫ్రీ సబ్స్టిట్యూట్ ని యూజ్ చేస్తూ ఉంటే కనుక మనకి ఈ క్యాలరీస్ అనే వాటిని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్ గా అయితే మనకి నార్మల్ గా 1 టీ స్పూన్ షుగర్ తీసుకుంటే దానిలో 20 క్యాలరీస్ వరకు ఉంటాయి. అదే మనం షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ పౌడర్ కనుక మనం పౌడర్ సబ్స్టిట్యూట్ కనుక తీసుకుంటే మనకి అంత ఎక్కువ క్యాలరీస్ కాకుండా వెరీ లిమిటెడ్ గా నెగ్లిజిబుల్ క్వాంటిటీలో క్యాలరీస్ అనేవి మనకి ఇంటేక్ చేసుకున్నట్టు అవుతూ ఉంటుంది. సో టేస్ట్ లో మనకి ఏ మాత్రము డిఫరెన్స్ అనేది ఉండదండి. అంటే కొంతమంది బాగా స్వీట్స్ ని ఇష్టపడే వాళ్ళు కొంచెం షుగర్ తింటేనే బాగుంటుంది, బెల్లం కూడా దానికి సరిరాదు అని అంటూ ఉంటారు కదా. సో ఏంటంటే ఈ షుగర్ సబ్స్టిట్యూట్ ఏదైతే ఉందో, షుగర్ ఫ్రీ నేచురా డైట్ షుగర్ ఏదైతే ఉందో, ఈ పౌడర్ వచ్చేసి మనకి ఆ స్వీట్నెస్ అనేది అంతే మెయింటైన్ చేస్తూ ఉంటుందండి, ఏ మాత్రము తగ్గకుండా. సో గోధుమ పిండి చక్కగా వేగుతోంది, అలాగే మనకి ఓట్స్ కూడా కొంచెం చల్లారిపోయి ఉంటాయి కాబట్టి ఈ పాటికి మనం దాన్ని మిక్సీ పెట్టేసుకుందాం. సో ఇదంతా చక్కటి పౌడర్ లాగా వచ్చేసిందండి. అలాగే గోధుమ పిండి కూడా మనకి చక్కగా వేగిపోయింది. సో ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాము. కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం.
సో ప్రస్తుతం అయితే నేను షుగర్ ఫ్రీ న్యాచురా షుగర్ సబ్స్టిట్యూట్ని తీసుకుంటున్నానండి. ఈ పౌడర్ వచ్చేసి నేను ప్రస్తుతం 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంటే కొంతమందికి ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే ఇంకా 1 or 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న ఓట్స్ పొడి, సో ఓట్స్ అనేవి మనకి నార్మల్గా చూసుకున్నా కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి, స్మూత్గానే ఉంటాయి, ఈజీగానే కుక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఈ హల్వాలో ఏంటంటే మనకి ఎక్కడా కూడా ఫైన్ పౌడర్ లాగా తెలిసేటట్టుగానే ఉంచుతున్నాం, అట్లాగే ఎక్కడ పలుకులుగా తెలిసేలాగా పెట్టట్లేదు. కాబట్టి దాన్ని మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా పౌడర్ లాగా చేసేసుకున్నాము. సో ఈ 2 మిశ్రమాలు కూడా బాగా బ్లెండ్ అయిపోయినాయి కాబట్టి దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకుందాం. సో ఈ పిండి ఎక్కడ మనకి పచ్చిగా తగలకుండా చాలా చక్కగా ఈ పాలలో మనకి సోక్ అయిపోయేలాగా చూసుకోవాలి. అలాగే ఇలా లంప్స్ లాగా ఫామ్ అవ్వకూడదు కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. సో సేమ్ ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకున్నామండి. దీన్ని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టేసామంటే మనకి చక్కటి హల్వా లాగా రెడీ అయిపోతుంది. షుగర్ ఫ్రీ న్యాచురా మధురిమలు. మరి ఇంతకు ముందర మనం చూస్తూ ఉంటే ఇది ఇంకా హల్వా లాగా తయారవడానికి కొంచెం టైం పడుతుంది అనుకున్నాం కదండి. సో సిమ్ ఫ్లేమ్లోనే ఉంచాము. ఇంకా ఇదంతా కూడా చక్కగా దగ్గరికి పడి హల్వా లాగానే తయారైపోయిందండి. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అలాగే ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక కప్లోకి తీసుకుందాం. సో కప్లోకి తీసుకునే ముందు కొంచెం నెయ్యిని తీసుకొని ఈ కప్ మొత్తం గ్రీస్ చేసుకుందాం. సో తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక కప్లోకి రెడీ చేసేసుకున్నామండి. దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. సో ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఒక చక్కటి షేప్ అనేది వచ్చేసిందండి. దీని మీద కొంచెం కాజు అండ్ బాదం తోటి గార్నిష్ చేసుకుందాం. గోధుమ పిండి ఓట్స్ హల్వా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా. చాలా బాగా తెలుస్తుందండి. కాకపోతే మనం ఈ హల్వా అనేది కొంచెం దాని కన్సిస్టెన్సీ బాగా రావడం కోసం, టెక్స్చర్ కూడా స్మూత్గా రావడం కోసం కొంచెం ఆయిల్ మనం గీ అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఈ స్వీట్ డిష్లో మనకు కొంచెం గీ ఫ్లేవర్ అనేది కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి షుగర్ చాలా చక్కగా సరిపోయిందండి. సో ఇందులో ఏంటంటే మనం షుగర్ యాడ్ చేయకుండా షుగర్ సబ్స్టిట్యూట్ ఏదైతే యాడ్ చేసామో దాని వలన స్వీట్నెస్ అనేది చక్కగా ఎన్హాన్స్ కూడా అయిందండి. అండ్ మనం ఏంటంటే కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి చాలా చక్కగా అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా చక్కగా తెలుస్తున్నాయి. ఇందులో మనం ఇలాచీ పౌడర్ యూజ్ చేసాము, దాని ఫ్లేవర్ కూడా మనకి చాలా చక్కగా తెలుస్తుంది. అండ్ పైన ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి అవి మనకి తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇంతకు ముందర కూడా మనం ఆల్రెడీ మనం కుక్ చేసుకునేటప్పుడే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగా టేస్ట్ తెలుస్తుందండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. గోధుమ పిండి ఓట్స్ హల్వాకు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఓట్స్, షుగర్ ఫ్రీ న్యాచురా షుగర్ పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పాలు. గోధుమ పిండి ఓట్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త నెయ్యి వేసి కరిగాక ఇందులో ఓట్స్ వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసి కరిగాక కప్పు గోధుమ పిండి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్,
షుగర్ ఫ్రీ న్యాచురా షుగర్ పౌడర్, యాలకుల పొడి, మిక్సీ పట్టిన మిశ్రమం, పాలు పోసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత నెయ్యి రాసిన బౌల్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్ పై అచ్చులా వేసి సర్వ్ చేసుకుంటే మధురమైన గోధుమ పిండి ఓట్స్ హల్వా రెడీ. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ వీక్షించాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచిలో ఫాలో కూడా చేయొచ్చు. చూసారు కదండి ఈనాటి మధురమిలి కార్యక్రమం. మరి మరో ఎపిసోడ్ లో మరో కొత్త వంటకంతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.